హరే కృష్ణ అండి. నేను డాక్టర్ గుమ్మడివెల్లి శ్రీనివాస్. నేను ఇక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంచాలిత గోసేవా విభాగము తెలంగాణ నుంచి పంచగవ్య మనుష్య చికిత్స యొక్క స్టాల్ నుంచి మాట్లాడుతున్నా అండి. ఈ స్టాల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోవులు మనము మన దైనందిన జీవితంలో మనుష్యులకు ఎక్కువగా ఎలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క మందులు ఎలా తయారు చేస్తారు అంటే ఆయుర్వేదంలో మన యొక్క దేశవాళీ ఆవు యొక్క పేడ లేదా దేశవాళీ గోవు యొక్క మూత్రము లేకుండా అసలు ఎటువంటి మందులు తయారు కావండి. మీరు గౌరీ పాషాణం కావచ్చు, పాషాణము, హింగిలికము, అబ్రకము, ఇలా భస్మాలు ఉంటాయండి. చాలా రకాల భస్మాలు, రసౌషధాలు, లేకుంటే ఇంకా ఎన్నో రకాలైనటువంటి విషాలు, గర విషాలు అంటారు, విషాలు ఉంటాయి కదా. ఇలా ఎన్నో రకాలైనటువంటి విషాలను మందుల్లాగా తయారు చేసేటప్పుడు ఆ విషం యొక్క ప్రభావాన్ని పొటెన్సిఫై చేయడానికి అంటే మనిషికి ఉపయోగపడేటట్టుగా చేసేటువంటి ఆ శక్తి ఆవు యొక్క మూత్రానికి ఉంటుందండి. ఆవు యొక్క మూత్రము మరియు పేడకు ఉంటుంది. సో పేడనేమో పిడకల ద్వారా రసౌషధాలను తయారు చేయడానికి బట్టిల్లాగా వాడతారు. సో మూత్రాన్ని వచ్చేసి మామూలుగా మందులను తయారీలో, మందులను శుభ్రపరచడంలో మరియు పొటెన్సీని స్థిరీకరించడంలో మరియు మిగతా ఎన్నో రకాల రోగాలకు మనకు గోమూత్రాన్ని వాడతారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్ ఇది కొత్తదండి. ఇది ఫస్ట్ టైం ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. ఇంకా చెప్పాలంటే ఇది ఒక పెద్ద విప్లవం అనొచ్చు. ఏంటంటే మనం గోమూత్ర అర్కం తెలుసు కదా. గోమూత్ర అర్కం అంటే మనం పొద్దున్నే ఒక మంచి జాతి ఆవు యొక్క మూత్రాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ మూత్రాన్ని మనం ఏం చేస్తామంటే ఒక కుక్కర్లో బాయిల్ చేస్తాం. బాయిల్ చేసిన దాని యొక్క ఆవిరిని మనం ఒడిసి పడతాం. దాన్ని గోమూత్ర అర్కము అంటారు. అర్కము అంటే దాని అర్థము సూర్యుడు అని అర్థం. అర్కపత్రము అంటే జిల్లేడు. అంటే జిల్లేడుకు ఎంత శక్తి ఉందో ఆ యొక్క అర్కముకు అలా ఉంటుందని ఆ పేరు అనమాట. సో ఇక్కడ గోమూత్రమే పిత్తకరము అంటే పిత్తకరము అంటే అగ్ని ఉంటుంది. అంటే మన యొక్క దేశవాళీ యొక్క ఆవు యొక్క మూత్రము చాలా శక్తివంతమైనటువంటి విషహరంగా పనిచేస్తుంది. అంటే అగ్ని దీపనం అంటే ఇంకా ఆమపాచనంగా పనిచేస్తుంది. అంటే ఎన్నో రకాల టాక్సిన్స్ను మన శరీరంలోకి వెళ్ళి ఎలిమినేట్ చేయడానికి ఉపయోగపడుతుందండి. సో ఇక్కడ గోమూత్ర అర్కం దగ్గరికి వచ్చేసరికి అది బాయిల్ అయిపోయి మనం వాటర్ కనుక 100 డిగ్రీల సెంటిగ్రేడ్లో కనుక ఆవిరైనట్టుగా అది ఆవిరైపోయి 100 డిగ్రీల సెంటిగ్రేడ్లో మనము అర్కను మనము క్యాప్చర్ చేస్తాం. సో అప్పుడు ఒక మైనస్ పాయింట్ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే గోమూత్రము బాయిల్ అవుతుందో దాంట్లో సహజ సిద్ధమైనటువంటి 700 రకాలైనటువంటి ఎంజైమ్స్ స్పాయిల్ అయిపోతాయి. సో దాన్ని గమనించి డాక్టర్ రాకేష్ గుప్తా గారు అని చెప్పి కోటా రాజస్థాన్లో వారు యాక్చువల్గా వారు కెమికల్ ఇంజనీర్ అనమాట. వారు ఏం చేశారంటే ఈ గోమూత్రాన్ని డైరెక్ట్గా బాయిల్ చేయకుండా దీంట్లో అమోనియా రాకుండా మరియు ఫంగస్ బ్యాక్టీరియా పెరగకుండా దాన్ని స్థిరీకరించారు వారు. సో ఈ గోమూత్ర దీన్ని గో సంజీవని రసం పెట్టారు. ఇది చాలా డైరెక్ట్గా వాడొచ్చండి. కొంచెం వాసన రాకుండా వారు ఏం చేశారంటే ఇది తులసి యొక్క నూనెను కలిపారు. ఒక దాంట్లో వచ్చేసి ఆరెంజ్ పీల్ యొక్క తైలం కలిపారు. ఒక దాంట్లో పాన్ ఉంటుంది కదా, పాన్ యొక్క తైలము. ఇలా ఇంకొకటి వచ్చేసి పైనాపిల్ యొక్క తైలం. సో ఈ ఫ్లేవర్స్ ఇచ్చారు. ఇందులో ఎక్కడ కూడా కెమికల్స్ లేవు అండ్ ప్రిజర్వేటివ్స్ లేవు. ఇందులో ఆయన ఏం చేశాడంటే కొన్ని రకాల ఎంజైమ్స్ను కలిపి దీన్ని ఎక్స్పైరీ కాకుండా చేశాడండి. మనము ఇది కొంచెం వాసనగా ఉంటుంది కాబట్టి ఒక 2 మూతలు పెద్ద గ్లాస్ నీళ్ళలో కనుక కలుపుకుంటే డైరెక్ట్ గోమూత్రం తాగితే ఎలాంటి మనకు ఆ మెడిసినల్ వాల్యూస్ వస్తాయో ఈ గో సంజీవని రస్ ద్వారా వస్తాయండి. ఈ గో సంజీవని రస్ ఎన్నో రకాలైనటువంటి జబ్బులు అంటే ముఖ్యంగా వాత జబ్బులు మరియు కఫకరంగా ఉన్న జబ్బులు, క్యాన్సర్లు, ఇలాంటి SLE లాంటి అటో ఇమ్యూన్ డిసీజులు, ఇంకా చెప్పాలంటే సోరియాసిస్లకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ యొక్క గో సంజీవని రస్ కావాల్సిన వాళ్ళు దయచేసి మీకు స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేయండి. హరే కృష్ణ.